సంక్రాంతి పండుగను కర్నూలు జిల్లాలో అత్యంత సంబరంగా జరుపుకున్నారు. ఆలయాల కిల్లాగా పేరొందిన కర్నూలు జిల్లాకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని తమ ఇష్ట దైవాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు గోదావరి జిల్లాల నుంచి వలస వచ్చి రాయలసీమ గ్రామాల్లో స్థిరపడ్డ వారి ఇంటింటా సంక్రాంతి సంబరాలు అమ్మరాన్నంటాయి. సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు దక్షిణాయనంలో తాము పడ్డ కష్టాలు, బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలు వేస్తారు. సంక్రాంతి పండుగ రోజు అందాల రంగవల్లులు, గొబ్బెమ్మలతో వీధులన్నీ కొత్త శోభను సంతరించుకున్నాయి. సంక్రాంతి పండుగ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఉభయ గోదావరి జిల్లాలు. ఇంటికి వచ్చిన బంధువులు, కోడి పందాలు, కొత్త అల్లుళ్లు, గుండాటలతో 3 రోజుల పాటు సంబరం సరదాగా సాగుతుంది. పండించిన కొత్త ధాన్యం ఇంటికి చేరే సమయం కావడం, వాటిని పండించేందుకు అన్నదాతలతో పాటు శ్రమించిన మూగ జీవాలను ప్రత్యేకంగా అలంకరించి పూజించడం ఆనవాయితీగా వస్తోంది. సంక్రాంతి పండుగ రాయలసీమ జిల్లాలో ఆర్భాటంగా జరగదు. కానీ రాయలసీమలో స్థిరపడ్డ గోదావరి జిల్లా వాసులున్న గ్రామాల్లో మాత్రం హంగు ఆర్భాటాలతో సాగుతుంది. అప్పుడు పాత రోజులు కాబట్టి వాళ్ళు సొంతంగా దంచుకుని పిండి తయారు చేసుకుని వంటలు వండేవాళ్ళు. మరి ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలకి ఆ ఓపికలు లేక, వాళ్ళకి ఆ తీరక లేక ఇప్పుడు కొత్తగా వండేటటువంటి వంటల్ని వాళ్ళు చేయలేక కొంత మట్టుకి ఈ అంగళ్ళల్లో చేసేటటువంటి వంటల్నే ఎక్కువగా చేస్తూ తీసుకుంటా ఉన్నారు. కాకపోతే ఇక్కడ మాత్రం ఇక్కడ ఉండేది పిల్లలు తక్కువగా ఉన్నారు. ఇక్కడ ప్రతి ఇంటికి ఒకళ్ళు ఇద్దరు చదువుకొని పోయి ఉద్యోగాలు చేసి హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు ఇలాంటి ప్రదేశాల్లో వాళ్ళు స్థిరంగా ఉంటున్నారు. కానీ ప్రతి సంక్రాంతి పండగకి ఇక్కడికి తప్పకుండా పిల్లలందరూ కూడా సంతోషంగా వచ్చి ఈ సంక్రాంతి పండుగని ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పిల్లలు అందరూ కూడా ఇక్కడ సంతోషంగా వచ్చి ఇక్కడ ఈ పండుగని జరుపుకుంటాం. మద్రాసు పట్టణానికి తాగునీరు అందించేందుకు టీడీపీ ప్రభుత్వం నిర్మించిన తెలుగు గంగ జలాశయం నిర్మాణం సమయంలో గోదావరి వాసులు ఇక్కడికి వలస వచ్చారు. అప్పటి వరకు కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న నంద్యాల ప్రాంతం తెలుగు గంగ నిర్మాణంతో మరో కోనసీమగా మారింది. ఈ నేపథ్యంలోనే ఉభయ గోదావరి జిల్లాల్లోని చాలా మంది తమ పొలాలను విక్రయించి ఈ ప్రాంతంలో పొలాలు కొనుగోలు చేసి సేద్యం ప్రారంభించారు. అయితే ఒకరిద్దరితో ప్రారంభమైన వలస పదుల సంఖ్యలో చేరి వారందరితో ప్రత్యేక గ్రామాలు సైతం ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ గ్రామాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. పంటలు వచ్చినాక పూర్వం కొంచెం అచ్చకట్టాలు పడడం ఇప్పుడు బాగా మెరుగైపోయింది. విదేశాలు ఉన్నారు, మా ఊరి విద్యార్థులు హైదరాబాద్ ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. ఈ పండగ దగ్గరికి అందరూ కాలేజీలు వస్తారు. పండగ గుడి దగ్గర మా ముగ్గురు పోటీలు, దాల పోటీలు పశువులకి పెట్టుకుంటాం. గెలిపోయిన వాళ్ళకి ప్రైజులు ఇస్తాం. ముగ్గురు పోటీలు ఆడాలకి, రైతులకి అందాల పోటీలు, ఎద్దులు, బెరగొడ్డు వాటికి పెట్టేవారు. వల్ల పాడి పంటలతో గతంలో సంక్రాంతి వచ్చిందంటే ఈ పల్లెలన్నీ ఖాళీగా కనిపించేవి. పండుగను తమ ప్రాంతంలో జరుపుకునేందుకు గ్రామస్తులందరూ సొంత ఊళ్ల బాట పట్టేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా సంక్రాంతి పండుగను ఇక్కడే జరుపుకుంటున్నారు. భోగిమంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు కోస్తావాసులు స్థిరపడ్డ పల్లెల్లో సందడి చేస్తున్నాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు కూడా ఇక్కడ జోరుగా సాగుతున్నాయి. అయితే కోడిపందాలు, గుండాటల జోలికి మాత్రం ఈ పల్లెవాసులు వెళ్లడం లేదు. స్థానిక సంప్రదాయం ప్రకారం కనుమ రోజు పార్వేట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఏదేమైనా గతానికి భిన్నంగా కర్నూలు జిల్లాలో సంక్రాంతి పండుగ సంబరంగా జరుగుతుంటే కోస్తావాసులు స్థిరపడ్డ గ్రామాల్లో ఆ సంబరం మరింత కొత్త శోభను సంతరించుకుంటోంది. మరో కోనసీమగా పిలువబడుతున్న నంద్యాల జిల్లాలో పాడి పంటలు సైతం సమృద్ధిగా పండి సంక్రాంతికి ఇంటికి చేరుతుండటంతో వారి ఆనందానికి అవధులు లేవనే చెప్పొచ్చు.